హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో కారం బూందీ చేస్తున్నాను. ఇదిగోండి చేశాను. చూసారా? 1 కిలో శనగపిండికి నాకు ఎంత కారం బూందీ వచ్చిందో. మీరు కూడా ఈ దసరా సెలవుల్లో పిల్లలకి 10 నిమిషాలు ఓపిక చేసుకొని ఇలా చేసి పెట్టండి. అద్భుతంగా తింటారు. ఈ రెసిపీ మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే నేను చేసింది మీకు సులువుగా అర్థమవుతుంది. మన వంటింట్లో వాటితోనే ఎంత అద్భుతంగా చేసుకోవచ్చా అని మీకు అనిపించేలాగా ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి కారం బూందీ ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను. ఇవాళ మన వీడియోలో కారం బూందీ చేస్తున్నాం స్వీట్ షాప్ స్టైలు. దానికి నేను 1 కేజీ శనగపిండి తీసుకున్నాను. శనగపిండి మనం పట్టించిందైనా సరే ఒకసారి జల్లించుకుంటే ఆ ఉండ రాకుండా ఉంటుంది. కలుపుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది. ఇదొక్కటి చాలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్వీట్ షాప్ స్టైల్లో మనకు కారం బూందీ రావాలంటే 1 కప్పు సుజీ రవ్వ కూడా వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకొని మన కారం బూందీకి సరిపోయేటట్లుగా కలుపుకుందాం. ఈ మాత్రం లూజు సరిపోతుందండి మన మన కారం బూందీకి. మరీ పల్చనైనా కూడా పూస సరిగా రాదు, మరీ గట్టిగా ఉన్నా కూడా పూస సరిగా రాదనమాట. అంటే షేప్ రాదు. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ వేడవంగానే మనం పూస వేసేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం పూస వేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకు పూస కరెక్ట్గా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. నా దగ్గర అంటే ఇలాంటిది జార్నీ ఉందండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక మామూలుగా ఇళ్ళల్లో వాడుకోండి. ఇలాంటి చిన్న జార్నీతో కూడా వేసుకోవచ్చు, చక్కగా వస్తాయి. ఇదైతే రేట్ తక్కువ. మనం కారం బూందీ వేసుకునేటప్పుడు కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సింది హీట్ ఒకటి, ఆయిల్ హీట్ది, మనం కలుపుకునే పిండిని. ఈ రెండు కరెక్ట్గా చేయగలిగితే పూస అద్భుతంగా వస్తుంది. మీరు లో ఫ్లేమ్లో పెట్టినా పూస పొంగదు. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా రోస్ట్ అయిపోతుంది, కానీ ఇది అవ్వదు. చూసారా? పూస చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సింపుల్ అండి. కమ్మగా 10 నిమిషాల్లో పిల్లలకి స్నాక్స్ ఇలా చేసి పెట్టచ్చు. పిల్లలకే కాదు, కమ్మగా మనం భోజనంలో ఏదైనా కూర చేసే టైం లేనప్పుడు ఒక పచ్చడి చేసుకుని దీంట్లో స్టఫింగ్గా వాడుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. ఈవినింగ్ కూర్చొని కమ్మగా టీవీ చూస్తూ కమ్మగా స్నాక్స్ ఈ పూస కారపూస తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. మనం వాయి తీసిన తర్వాత ఆయిల్ 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే ఆయిల్ మళ్ళీ రెడీ అవుతుంది అన్నమాట. మనం పూస తీసేసిన తర్వాత వెంటనే మళ్ళీ పూస వేసామనుకోండి, వేడి చాలక పూస పొంగదు. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు వేసుకుందాం పూస. అందులో రవ్వ వేసాం కదా, 20 రోజులు కూడా కరకరలాడుతూనే ఉంటుంది, పూస మెత్తబడదు. ఈ టిప్పు ఎప్పుడు పనికి వచ్చిందంటే వర్షాకాలంలో, చలికాలంలో మనం ఈ కారపూస చేసుకునేటప్పుడు బాగా ఉపయోగపడుద్ది. కొద్దిగా సుజీ రవ్వ వేసుకుంటే మనం 20 రోజులు నిల్వ ఉన్న రోజులు కరకరలాడుతూ ఉంటుంది, మెత్తబడకుండా.
మన పూస అయితే అయిపోయిందండి. ఇప్పుడు పల్లీలు కూడా కొద్దిగా వేపుకుందాం. 2 కప్పుల పల్లీలు కూడా వేపుకుందాం. పొట్టి పూస అయితే బాగోదు కదా, కొద్దిగా పల్లీలు కూడా దాంట్లో మిక్సింగ్ చేసుకుంటే తినేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఈ పల్లీలు వేపేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట, లేదంటే ఊరికనే మాడిపోతాయి, అస్సలు తినటానికి పనికిరావు. ఎక్కడో 400-500 పెట్టి 1 కిలో కారపూస స్వీట్ షాప్కి వెళ్ళి కొనే బదులు చక్కగా ఇంట్లో హోమ్ మేడ్ మనమే తయారు చేసుకుంటే అసలు ఎలా ఉంటుంది? మన చేతులతో చేసిన దానికి బయట తెచ్చి పెట్టిన దానికి తేడా ఉంటుంది కదా. అందుకే మీరు కూడా ఒక 5 నిమిషాలు ఓపిక చేసుకొని నాలాగా ఇలాగ కొద్ది టైం దొరికినా ఇలా కారపూసో కారం బూందో ఏదో ఒకటి పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు కొద్ది కరివేపాకు కూడా వేపుకుందాం. ఈ దసరా హాలిడేస్ వచ్చినాయి, మొన్న బటర్ మురుకులు చేశా, నిన్న బాదుషా చేశా, ఇవాళ కారపూస చేస్తున్నాను, కారం బూందీ చేస్తున్నా, మొన్న అటుకుల మిక్చర్ చేశాను. ఇలాగ చూడండి, పిల్లల హాలిడేస్లో మీరు బయటికి వెళ్ళి కొనే పని లేకుండా ఇలా చేస్తే చక్కగా తినేస్తారు ఈవినింగ్. ఓకేనా? మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం, చిన్నపిల్లలు కదండి అందుకు కాబట్టి నేను చాలా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కారము సాల్ట్ ఉంటే తినటానికి ఇష్టపడరు అనమాట. ఇలా తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఆహా ఆహా, ఏమి రుచి! తినరా మైమరచి అన్నంత అద్భుతంగా ఉంది. చూశారు కదా, ప్రాసెస్ చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం ఆహా అనిపించేలాగా ఉంది. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.